మనం ఇప్పటి వరకు పచ్చని చెట్లని అంటే బ్రతికున్న చెట్లను చూసినాం, ఎండిపోయిన చెట్లను కూడా చూసినాం. అంటే నీరు లేకనో ఇంకేదైనా కారణం కావచ్చు, ఎండ వల్లనో. అంటే పచ్చని చెట్లని, ఎండిపోయిన చెట్లని, రెండు రకాల చెట్లను అయితే మనం చూసినాం. బ్రతికున్న చెట్లని, చచ్చిపోయిన చెట్లని. కానీ ఈ వీడియోలో ఒక చెట్టును చూపించబోతున్నాను. అది కూడా మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అది చచ్చిపోయిన చెట్టు కాదు, అటు బ్రతికున్న చెట్టు కాదు, ఇదే ఆ చెట్టు. ఇది మా హాస్టల్లో అయితే ఉంది. చూడొచ్చు, ఒకవైపు పచ్చగా ఉంది, అదే చెట్టు ఇంకొక వైపు మొత్తానికి మొత్తం ఎండిపోయింది. అసలు ఒక్క ఆకు కూడా లేదు, కొమ్మలు కూడా విరిస్తే విరిగిపోతున్నాయి. అయితే ఈ చెట్టు ఇట్లా ఎందుకు అయింది అనేది మనం చూద్దాము, కారణాలు అయితే తెలుసుకుందాం. అయితే ఒకవేళ ఇట్లాగే ఒక పల్లెటూరులో జరిగితే, ఒక అచ్చమైన పల్లెటూరులోనో, ఒక ఊరిలోనో, ఒక ఇంటి ముందు లేదా ఊరు మధ్యలో, ఊరు చివరిలో ఒక చెట్టు ఇట్లా ఎండిపోయి ఉంటే, మొత్తానికి మొత్తం ఎండిపోయో లేకపోతే సగం ఎండిపోయి సగం పచ్చగా ఉంటే అసలు ఎట్లా ఉంటుంది, జనాలు ఏమనుకుంటారు అనేది చూద్దాం ఒక్కసారి. మొత్తానికైతే ఏమనుకుంటారంటే ఎవరో మంత్రాలు చేశారనో, లేదంటే ఎవరో ఊదారనో, లేకపోతే ఎవరో చెయ్యి వేస్తే ఆ చెట్టు మొత్తానికి మొత్తం ఎండిపోయిందని, ఇంకా ఎవరినో ఒకరిని దొరికించుకొని, అమాయకుల్ని దొరికించుకొని వాళ్ళని పాపం నానా బూతులు ఇంకా తిడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం రాదు, అసలు వాళ్ళకి ఏం మంత్రాలు రావు, వాళ్ళకి ఏం చేయరాదు. కానీ వీళ్ళు మాత్రం అనుకుని ఎవరో ఏదో చేశారనుకొని పాపం ఇంకా వాళ్ళని నానా తిట్లు తిడుతుంటారు. ఎవరో ఏదో నిమ్మకాయలు పెట్టారనో, ఇంకేదో అనో. కానీ ఈ చెట్టు ఎందుకు ఇట్లా అవుతాయి అనేది మనం అస్సలు కారణాలు మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. చాలా రీజన్స్ ఉన్నాయి, అందులో మనం 3 కారణాలు అయితే చూద్దాం. అయితే ఈ చెట్టు ఇట్లా ఎండిపోవడానికి మెయిన్ రీజన్ నాకు తెలిసినంత వరకు, నేను ఒక బుక్లో చదివినంత వరకు ఈ వాటర్ ట్యాంకే అయి ఉండాలి. ఎందుకంటే ఈ చెట్టుకు ఒక వైపుగా మనకైతే ఈ వాటర్ ట్యాంక్ ఉంది, పెద్ద వాటర్ ట్యాంక్. ఇక్కడ 24 hours వాటర్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి. గ్రౌండ్ మొత్తం కూడా తడిగా ఉంటుంది. సో కిందకి అంటే అండర్ గ్రౌండ్లో వాటర్ లాగ్ అయి ఉంటుంది. ఎక్కువ వాటర్, చెట్టుకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వాటర్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో వాటర్ ఎక్కువ లాగ్ అవటం వల్ల ఇటువైపు ఉన్న రూట్స్కి వాటర్ కావాల్సిన దానికన్నా ఎక్కువ వాటర్ ఉండటము, సో చెట్టు దాన్ని తీసుకోలేకపోవటము అనేది జరిగి ఆ ఇటువైపు రూట్స్ ఖరాబ్ అయిపోయి, డ్యామేజ్ అయిపోయి, ఇటువైపు ఉన్న రూట్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయి, ఇటువైపు ఉన్న కొమ్మలు అయితే మొత్తానికి మొత్తం ఎండిపోయాయి అన్నమాట. అది ది ఫోర్మోస్ట్ రీజన్. అయితే సెకండ్ రీజన్ ఏంటి అంటే, ఇటువైపు ఉన్న ఈ బ్రాంచెస్, స్టెమ్ ఇంకా బ్రాంచ్ కూడా మొత్తం అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లా వైట్గా ఫంగస్ అనేది ఫామ్ అయింది. సో ఇట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇంకా మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ కూడా ది సెకండ్ రీజన్ అయ్యి ఉంటుంది. మనం అటువైపు చెట్టు కూడా చూద్దాము. అంటే అదే చెట్టు, ఒకటే చెట్టు, అటువైపు స్టెమ్ని కూడా చూస్తే ఇటువైపు అయితే మనకు స్టెమ్ నార్మల్గా కనిపిస్తుంది, హెల్దీగా. ఇట్లాంటి వైట్ స్పాట్స్ కానీ, బ్రౌన్ డార్క్ స్పాట్స్ కానీ ఏవీ లేవు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఈ చెట్టు ఒకటి వాటర్ లాగింగ్ వల్ల, రెండవది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఒకవైపు ఉన్న ఆ కొమ్మలు మొత్తం కూడా ఎండిపోయాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొక వైపుగా ఇట్లా హెల్దీగా ఉంది. ఇక మూడవ రీజన్ చూసినట్లయితే, మనకు ఎప్పుడైనా ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు మనం లోతుగా తవ్వినప్పుడు, అక్కడ చెట్టు ఉంటే లోతుగా తవ్వినప్పుడు ఆ చెట్టు యొక్క రూట్స్ అయితే ఒకవైపు డ్యామేజ్ అవుతాయి. మనం చెట్టు చుట్టూ తవ్వం కదా, ఒకవైపు అయితే ఇల్లు కట్టుకుంటాము, ఆ పక్కన అటువైపు దాని రూట్స్ ఉంటే ఖచ్చితంగా రూట్స్ డ్యామేజ్ అవుతాయి. సో అట్లా రూట్స్ డ్యామేజ్ అయినప్పుడు భూమిలో నుంచి అవి న్యూట్రియంట్స్ని, దానికి కావాల్సిన ఫుడ్ని అది తీసుకోలేదు. సో అప్పుడు కూడా చెట్టు ఇట్లా ఒక్కవైపు, అంటే ఎటువైపు అయితే రూట్స్ డ్యామేజ్ అయ్యాయో అటువైపు ట్రీ ఖచ్చితంగా ఇట్లా ఎండిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి? మొత్తానికి మనమైతే చెట్టు అట్లా హాఫ్ డెడ్, హాఫ్ లైఫ్ ఎట్లా ఎందుకు ఉంది అనేది మనమైతే కారణాలు చూసినాం కదా. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ముఖ్యంగా పల్లెటూర్లలో ఇట్లాంటి చెట్లు కనిపిస్తే చాలా భయపడిపోతుంటారు జనాలు. ఎవరికో ఏదో చేశారనో, ఎవరో ఏదో నేర్చుకుని వచ్చి ఏదో ఊదుతున్నారనో, సింపుల్గా చెప్పాలంటే ఎవరో ఒక అమాయకుని దొరికించుకొని, ఒక అమాయకురాలు దొరికించుకొని వాళ్ళు మంత్రాలు నేర్చుకుని మంత్రాలు చేస్తున్నారని, వాళ్ళు చెట్టు చుట్టూ తిరగటాలు, చెట్టు మీద ఎవరో చెయ్యి వేశారనో, మన ఇంటి ముందున్న నిమ్మ చెట్టో, మామిడి చెట్టో, లేకపోతే మల్లె చెట్టో ఎండిపోతే మనము ఎవరో అమాయకుల్ని చూసి ఇంకా దొరికించుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారని వాళ్ళని అనవసరంగా తిట్టడము. అంటే మనకు కారణాలు తెలియక ఏదో కారణం వెతుక్కొని ఇట్లాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. సో ముందు చెట్టు ఎండిపోయింది అంటే అక్కడ ఫిజియాలజీ, అక్కడ కారణాలు ఏమై ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. మనకు తెలియకపోతే, మనకు చదువు అంటే మనకు దానికి సరిపడా జ్ఞానం లేకపోతే
అందులో చదువుకున్న వాళ్ళని, చెట్ల గురించి చదువుకున్న వాళ్ళనో లేకపోతే ఓ 10th క్లాస్ చదువుకున్న అబ్బాయినో అడిగితే ఖచ్చితంగా వాడైతే చెప్తాడు ఇవి కారణాలని. సో అదన్నమాట విషయము. అయితే ముఖ్యంగా మనం ఇంకా ఎండిపోయిన చెట్లను చూసి భయపడాల్సిన అవసరం అయితే అస్సలే లేదు. అయితే ఈ రీజన్స్ని గుర్తుంచుకొని ఇట్లాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటే, ఇట్లాంటి ఎండిపోయిన చెట్టు ఏ ఊర్లోనైనా కనిపిస్తే, ఎవరినైనా తిడుతున్నట్టుగా మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు చెప్పండి వాళ్ళకి, ఇది సైన్స్, దీని వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, ఇది బాటనీ అని దాన్ని వాళ్ళకు వివరంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. కారణాలు వాళ్ళకు అర్థమయ్యేది చెప్పండి. అదన్నమాట విషయము. సో మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు నాకు తెలుసు. అందుకని నేను ఎక్కువగా సబ్స్క్రిప్షన్ గురించి అడగను. ఇదన్నమాట విషయము. థ్యాంక్ యూ.